హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్. మీ అమ్మాయి మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? మరొక కిచెన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు అన్ని సింపుల్గానే చూపిస్తున్నారు రెసిపీస్. ప్రాపర్ రెసిపీస్ అయితే మన ఛానల్లో చూపెట్టలేదు. అసలు ఏం చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? వీడియో చివరి వరకు చూడండి. మొత్తం మీద ఎన్ని రెసిపీస్ వచ్చినాయి ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మన కిచెన్లోకి అడుగు పెట్టేద్దామా? అడుగు పెట్టడమే ఆలస్యమండి. ఇంకా పని చాలా ఉంటుంది కదా, వంటింట్లో చాలా పని ఉంటుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆడవాళ్ళు ఏం పని చేస్తారు, ఊరక గంటతో అట్లా తిప్పి పడేయటమే కదా అనుకుంటున్నారు కదా. లేదండి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా పని ఉంటుందండి. ఆఫీస్కి వెళ్ళి జాబ్కి వెళ్ళిన వాళ్ళు ఒక్క పనే ఉంటుంది. నాకైతే అలా ఒక పనే ఉండేది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎన్ని పనులు ఉంటున్నాయో. చపాతీ ఉన్నాయండి, నైట్ చేసిన 2 చపాతీ ఉన్నాయి. ఇక్కడైతే కనుక జీడిపప్పు గసగసాలు నానబెట్టి పెట్టాను. ఇంకా తర్వాత అయితే ఉల్లిపాయ టమోటా అక్కడ పక్కన పెట్టుకుంటున్నాను. అల్లము చిన్నులపాయి కొంచెం వేస్తే సరిపోతుంది. ఇవన్నీ మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మిక్సీ అయితే కనుక నేను మసాలా వేయట్లేదండి. ఇక్కడ మినప్పప్పు నానబెట్టాను, ఇడ్లీ రవ్వ నానబెట్టా. నేనైతే 2 ఒకేసారి నానబెడతానండి. మీరైతే ఎలా నానబెడతారు ఇడ్లీకి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. కానీ ఎప్పుడైనా సరే వేరువేరుగా ఇట్లా అంటే ఒక గంట ముందు ఇడ్లీ రవ్వ నానబెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా కాకుండా ఇలా నానబెట్టుకొని చూడండి, చాలా బాగుంటున్నాయి ఇడ్లీ అయితే మెత్తగా వస్తాయి. నేను ఫస్ట్ నుంచి కూడా ఏది నానబెట్టినా ఇలాగే నానబెట్టుకుంటానండి. ఇడ్లీకి కానీ అట్టుకి కానీ మెంతులు నానబెట్టినా సపరేట్గా చిన్న గిన్నెలో నానబెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఫస్ట్ మినప్పప్పు కడుగుదాం. ఇంకోటి ఏంటంటే మినప్పప్పు ఎప్పుడైనా సరే ఇడ్లీకి కానీ దోశకి కానీ దేనికైనా నానబెట్టేటప్పుడే కడిగేసి నానబెట్టండి. గారెలకు కూడా అంతేనండి. కడిగి నానబెడితే ఏంటంటే ఒక రకమైన మురుగు వాసనలాగా రాకుండా ఉంటుంది. కాబట్టి రవ్వ అయితే ఏం చేయాలంటే ఫస్ట్ కడిగేసి తేరుకున్న తర్వాత నీళ్లు వంచేసి మళ్ళీ నీళ్ళు పోసి నేనైతే 5-6 సార్లు రవ్వ కడుక్కుంటానండి. నానబెట్టినప్పుడు మటుకు నేను ఒక అరగంటకి ఒక 2 సార్లు కడిగేస్తాను. తర్వాత మార్నింగ్ ఎట్లాగా మిక్సీ వేసే ముందు కడుక్కుంటా. అదేంటి పొద్దున్న నానబెట్టి సాయంత్రం కదా మిక్సీ వేసేది అనుకుంటున్నారా? కాదండి, నేను ఇటలీలో ఉంటా కదా, మాకు ఈరోజు పొద్దున నేను మిక్సీ వేసుకుంటే రేపు పొద్దునకి పిండి అయితే పులుస్తుందండి. ఈ విధంగా నేను ఎప్పుడు ఇలాగే వేసుకుంటాను. అట్టి పిండి కానీ ఇడ్లీ పిండి కానీ. ఇప్పుడు చూసారు కదా, నేను పెట్టింది గ్లాసేనండి. గ్లాసు నేను 2 సార్లుగా వేస్తున్నాను మిక్సీ. అదే గ్రైండర్ అయితే కనుక ఒకసారిగా వేస్తాను. గ్లాస్ అంటే ఎన్ని అనుకుంటున్నారా? 1/2 కిలో గ్లాస్తో పోసానండి. 1/2 కిలో అయితే రవ్వ అండి. ఇది కొలత 1కి 2 వేస్తాను. రవ్వ అదిగో నీళ్లు వంచేసి ఈ విధంగా పెట్టేసుకుంటానండి. మళ్ళీ ఇంకేదన్నా నీళ్లు పైకి తేరుకుంటూ ఉంటే అవి వంచుతూ ఉంటాను. ఇంకా డైరెక్ట్ పిండి నేను రవ్వ అయితే పిండనండి. చాలామంది రవ్వ ముందు పిండేసి ఈ ఇడ్లీ పిండి అనేది మినప్పిండి పలసగా వేసి దాంట్లో కలుపుతూ ఉంటారు. ఈ విధంగా చేయండి. నేనైతే గనక రవ్వ పిండకుండా ఇది కొంచెం గట్టిగా చూశారు కదా, ఈ విధంగా వేసుకుంటాను. కొంచెంగానే ఎక్కువ సార్లు అయితే వేసుకుంటానండి నేను. అడావడిగా నీళ్ళుగా వేసి రవ్వ గట్టిగా పిండేసి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అంత అవసరం లేదు కదా. పిండే గట్టిగా నిదానంగా వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను పిండి కొంతమంది నలిగిందా లేదా అనేది అనుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం పిండి తీసుకొని మనకి నీళ్ళల్లో ఇట్లా వేస్తే పైకి తేలుతూ బాగా వస్తుందండి. అట్లా వచ్చింది అంటే పిండి నలిగినట్టు. నాకైతే దాదాపు నేను ఇట్లా 2 సార్లుగా వేసుకుంటాను. కొంచెం అరగిద్ద పిండి పప్పు వేసుకుంటే ఏంటంటే మనకి బాగా నలుగుతుందండి. కొంచెం తక్కువ టైంలో తక్కువ పప్పుతోనే ఎక్కువసేపు వేసుకుంటూ ఉంటే చాలా బాగా వస్తుంది పిండి అయితే. నేనైతే ఇదే విధంగా చేసుకుంటూ ఉంటా. మీరైతే ఎలా చేస్తారు? నేనైతే రవ్వ కూడా పిండనండి. నీళ్ళు అనేది పైన తేలే నీళ్ళన్నీ దాదాపు వంచేస్తానండి. వీలున్నంత వరకు వంచేసి ఉంచితే కనుక రవ్వ పిండే పని ఉండదు. చాలా గట్టిగా ఇడ్లీ మటుకు మెత్తగా వస్తాయండి, దూదుల్లాగా వస్తాయి. ఈ విధంగా ఫాలో అవ్వండి. చక్కగా రవ్వ కూడా మీరు ఎప్పుడైతే మినపప్పు నానబెట్టారో అదే టైంలో మీరు నానబెట్టేసి ఇలా చేసుకొని నేను చక్కగా కలిపేసుకుంటాను. ఈలోపు మీకు ఇక్కడ చూపిస్తున్న ఒక పక్క మిక్సీ వేసుకుంటూనే ఉన్నాను, ఇంకో పక్క ఎట్లాగా ఉన్నాను కదా అక్కడే అని చెప్పి చూపిస్తున్నాను. చిన్నులపై అయితే 3 గర్భాలు వేసుకున్నాను. అల్లం చిన్న ముక్క ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇంకా మిక్సీ మీద చేయి పెట్టేసి ఇవన్నీ మీకు చూపిస్తూ ఉన్నాయి ఏమేమి వేసుకోవాలి ఏంటి అనేది.
ఇప్పుడు చూసారు కదా, ఈ శుభ్రంగా బాగా కలిపేసి ఇలా మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి కొంచెం ఆరాక మూత పెట్టేస్తానండి. మీ కూర చూపించడానికి అలా పెట్టాను. ఎమ్మటే మూత తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడైతే కనుక నేను గసగసాలు జీడిపప్పు వేసేసాను. ఈ గసగసాలు జీడిపప్పు వేసేటప్పుడు ఏమవుతుందంటే గసగసాలు గిన్నెకి అతుక్కుపోయి రావు. అదే చేత్తో తీసినా చేతికి కూడా అతుక్కొని పోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇట్లా నేను టమోటాతో ఇట్లా మొత్తం తీసేస్తానండి. ఈ విధంగా గసగసాలు శుభ్రంగా దీంట్లో వేసేసుకోవాలి. జీడిపప్పు కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టేసుకుంటే మనకేందంటే గసగసాలు త్వరగా నాని బాగా మిక్సీ వేసినప్పుడు పేస్ట్ లాగా అయిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం చిన్న ముక్క, చిన్నులపాయ అన్నీ కలిపి చక్కగా పేస్ట్ చేసేసుకుంటారు. ఈ పేస్ట్ చేసుకునేటప్పుడు మీ అందరికి ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడైతే ఆయిల్ వేసాను. ఇంకొకటి అయితే ఉందండి, వీడియో చివరి వరకు చూస్తే మీకు అది ఏంటి అనేది తెలుస్తుంది మన ఛానల్లో. నేను ఫస్ట్లో చెప్పలేదు, ఎందుకంటే చాలామంది ఫస్ట్లో చూసి ఇంకేదో కామెంట్ మన మొహాన్ని వేసి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి చివరి వరకు చూసిన వాళ్ళకే ఇది తెలుస్తుంది. ఇక్కడైతే నేను బిస్కెట్లు చేశాను. నేను ముందు వీడియోలో కూడా పిండి కలపటం ఏంటి అనేది చూపించాను. ఈ బిస్కెట్లు అయితే చక్కగా చేసి ఇలా పెట్టేసుకున్నానండి. స్టార్ మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇవి మైదా పిండి బిస్కెట్లు చూశారు కదా, చాలా బాగా పొంగి ఉన్నాయి. నాకైతే ఇవి తింటూ ఉంటే ఆపాలి అనిపించడం లేదు, అంత బాగా నచ్చేసినాయి. ఇంకా వీడియో ఇది కాదండో, ఇంకా ఉంది, చూడండి. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది అసలు ఏంటి ఈ వీడియోలు అనేది అయితే తెలుస్తుంది మీకు. ఈ పిండి అయితే కనుక నేను ఎలా కలపాలనేది ఒక వీడియోలో చూపించాను, ప్రాపర్గా చూపించలేదు. కాబట్టి మీరు ఆ వీడియో చూసిన వాళ్ళైతే తెలుస్తుంది. ఇక్కడ నూనె కాగిన తర్వాత ఇక్కడ ఇది వేసేసి కొంచెం మిక్సీ జార్ కూడా కడిగేసి దాంట్లో వేసేసుకొని చక్కగా మూత పెట్టేస్తే మనకు ఆయిల్లో మగ్గిపోతుంది. మనం అన్నీ పచ్చియే వేసేసాము, ఇంకా చింది మన పొయ్యి అంతా పడుతూ ఉంటుందండి. కాబట్టి మీరు మూత పెట్టేసి చక్కగా మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు పోసి ఆ పేస్ట్ అంతా తీసి దాంట్లో వేసేసేయండి. వేసి ఆయిల్ పైకి వచ్చిన దాకా వేయించుకోవాలి. అడుగంటటం అయితే జరగదండి, ఎందుకంటే ఇది అయితే కనుక డబల్ బాటమ్ ఉంది కదా, కాబట్టి ఇది అడుగంటదండి త్వరగా. ఈ గిన్నె అయితే అడుగంటినా పర్లేదు, ఎమ్మటే పోతుందండి. అందుకే ఈ గిన్నె అంటే చాలా ఇష్టం నాకు. అడుగంటకుండా ఉంటుంది, ఒకవేళ అడుగంటినా మన రుద్దిన ఎమ్మటే పోతుంది. ఇప్పుడు చూసారు కదా, కొంచెం వాటర్ పోసేసి ఎమ్మటే మూత పెట్టేసుకుంటున్నాను. ఈలోపు ఇది ఉడికేటప్పుడు మీ అందరికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ ఎక్కడైనా సరే మీరు మెసేజ్ అయితే చేయండి, కాల్స్ అయితే చేయకండి. దయచేసి ఇదైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. కాల్స్ చేయాలి అంటే కనుక మీరు మెసేజ్ చేస్తే నేను ఓకే అని పెడితే కనుక మీరు కాల్ చేయండి. లేదు అంటే కాల్ చేస్తే నేనైతే బ్లాక్ చేస్తున్నానంటే ఇక్కడ ఏమనుకోకండి. ఇక్కడైతే ఆయిల్ పైకి వచ్చేసింది కదా, శుభ్రంగా ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు ఏమి వేసానంటే ఉప్పు, పసుపు, మసాలా పొడి, కారం ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం 2 minutes పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. దీంట్లో పన్నీర్ వేసుకోండి, వేపేసి సూపర్ టేస్ట్ ఉంటుందండి. పన్నీర్ కూడా నేనైతే ఏమీ వేయట్లేదు. ఇది ఎందుకు చేస్తున్నాను అనేది మీకు తెలియాలి అంటే అందుకే వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది నేనేం చేస్తున్నాను, అసలు ఎందుకు, ఏంటి, ఇంకొకటి ఏం చెప్తున్నాను ఏంటి అనేది చూడాలంటే ఈ వీడియోలో సర్ప్రైజ్ కూడా ఉందండి. అందుకే చూడండి వీడియో చివరి వరకు. ఇంకెందుకు లేట్, దగ్గరలోనే ఉంది కదా. ఇప్పుడు మనం ఏం వేసాము, గరం మసాలా వేసాము, ఉప్పు వేసాము, పసుపు వేసాము, కారం వేసాము. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. మనకేంటంటే ఇది కూడా కాస్త పచ్చివాసన అనేది లైట్గా పోయిందాక ఉంచుకోవాలి. మనకి ఇందాక చూసారు కదా ఎంత లిక్విడ్గా ఉందో. ఇప్పుడైతే శుభ్రంగా అదంతా లిక్విడ్ పోయేసి మనకు చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి వేగినట్టండి. ఇప్పుడైతే కనుక మీరు ఏం చేయాలంటే, మీరు ఎన్నైతే కావాలనుకుంటున్నారో దానికి డబల్ వాటర్ పోసుకోవాలి. నాకైతే గ్లాస్ వరకు సరిపోతుంది కర్రీకి అయితే కనుక. ఇది దేనికి బాగుంటుంది అంటే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది, బిర్యానీస్కి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. ఈ మూడిటికైతే పరోటాకి కానీ వీటికైతే కనుక చాలా మంచి కాంబినేషన్ అండి. ఇదైతే కనుక మీరు అలా చేసుకొని
చక్కగా మూడిటికి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరైతే గనక దీంట్లో ఉడికేటప్పుడు బంగాళదుంప వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, చికెన్ కూడా యూజ్ చేసుకోవచ్చండి, మష్రూమ్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో మీకు ఆ మూడిట్లో ఏదైనా చేసుకొని ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ప్లెయిన్గా చేస్తున్నా. ఒకసారి నేను పొటాటోతో కూడా చేశానండి, చపాతీలో పొటాటో చేశాను. ఆ వీడియో కూడా మీకు పెట్టాను. ఒకవేళ పెట్టకపోతే కనుక ఈసారి ఎప్పుడన్నా చేసినప్పుడు పెడుతూనే ఉంటాను. నేను చపాతీతో చాలాసార్లు చేసుకుంటూనే ఉంటాను కాబట్టి ఈసారి అది కూడా పెడతా. పన్నీర్తో అయితే నేను చెయ్యనండి, ఎందుకు అంటే కనుక మాకు ఇక్కడ పన్నీరు దొరకదు కాబట్టి పన్నీర్తో చేయను. ఇంక ఇప్పుడేనండి మొదలవుతుంది. ఇక్కడైతే ఉల్లిపాయ జీడిపప్పు వేపున్నాయి, ఇక్కడైతే వాటర్ మరుగుతున్నాయి. ఎందుకు ఒక పక్క ఇది మరుగుతూ ఉంది, అది కట్టేశానండి. అంటే 15 నిమిషాలు ఉడికిన తర్వాత కట్టేసాను. ఆ కట్టేసిన బిట్ అయితే నేను యాడ్ చేయలేదు, మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది. ఈలోపు ఇక్కడ వాటర్ మరుగుతుంది కదా, వాటర్లో అయితే షాజీరా వేసాము, దాచిన చెక్క, లవంగాయలు, పలావుకు సంబంధించిన అన్నీ ఇక్కడ వేసేసుకోవాలి వాటర్లో. అయితే ఇక్కడ రాతి పువ్వు అండి, ఇది చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీకి కానీ ఇట్లాంటి వాటికి. కొంచెం రాతి పువ్వు వేసి చూడండి, తేడా అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూశారు కదా, ఇంకా లవంగాయలు, యాలక్కాయలు మొత్తం మీరు పలావ్కి ఏమేమి వేస్తారో అన్నీ వేయండి, కానీ టేస్టింగ్ సాల్ట్ అయితే వెయ్యకండి. దాంట్లో ఇస్తారు కానీ అది యూజ్ చేయకండి. ఎందుకు అంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది, కడుపులో మంట వస్తుంది, ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి అది వరకు ఆపేసేయండి, మిగిలినన్నీ వేసేసేయండి. ఒకవేళ అది ఉంది అంటే కనుక మీ దగ్గర ఎప్పుడైనా సరే వాష్రూమ్స్ కడగటానికి కానీ, లేదు అంటే కనుక మనకి షింక్ ఎప్పుడైనా నల్లగా ఉంటుంది కదా, అవి కడగటానికి యూజ్ చేసుకోండి, సరిపోతుంది. అదైతే కనుక టేస్టింగ్ సాల్ట్ వాటికైతే బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ సూప్ అనేది ఇంతవరకు మరిగినాక హ్యాపీ కట్టేసుకున్న. ఇక్కడైతే పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టేసి ఉంచాము అన్నాను కానీ ఉంచాను అనలేదండి, అదేనండి. ఇక్కడైతే చికెన్లో ఏమేం కలిపారు అంటే కనుక అల్లము, చిన్నులపాయ పేస్టు, పెరుగు, ఉప్పు, కారము, గరం మసాలా ఇవన్నీ కలిపేసి పెట్టున్నాయి ఈ చికెన్లో అయితే. ఇదైతే నైటే పెట్టేశారు. నేను ఈ క్లిప్పింగ్ అయితే చూపించలేదు, ఎందుకంటే మన ఛానల్లో చాలాసార్లు బిర్యానీస్ చూపిస్తూ ఉన్నా కదా, అందుకని చూపించలేదు. ఇక్కడైతే వాటర్ బాగా మరిగిపోయినాయి చూడండి. ఈ విధంగా బాయిల్ అయ్యేదాకా మనం ఉంచేసి తర్వాత బియ్యం కడిగిని వేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వంట నేను కాదండి చేస్తుంది, ఎవరు చేస్తున్నారు అనేది గెస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. నేను అదే చెప్పా, ఒకటైతే ఉంటుంది ఈ వీడియోలో, అందుకని ఈ రెసిపీ అయితే నేను చేయటం ఫస్ట్ దంతా నేనే చేశాను. చేతులు చూస్తే మీకే తెలుస్తుంది కదా, గెస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే 70% అయితే కుక్ చేసుకోవాలి రైస్ అనేది, ఎందుకంటే ఇది ప్రాపర్ రెసిపీ అయితే నేను చూపించట్లేదు, పైనే చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా మరగాలి. మరిగిన తర్వాత బియ్యం అనేది నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్న బియ్యం దీంట్లో వేసేసి 75% అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే తర్వాత దమ్మకు పెడతాము. అదేంటి అంటే దమ్ బిర్యానీ అండి, సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ బిర్యానీ అయితే. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చికెన్ పచ్చిది యూజ్ చేస్తారండి. నాకు ఎందుకంటే దమ్ బిర్యానీకి పచ్చిది ఇష్టం ఉండదు, ఎందుకంటే కుక్ అయిందా లేదా అని ఒక అనుమానం ఉంటుంది కాబట్టి కొంచెం నేనైతే 50% ఇలా కుక్ చేసుకుంటే, ఇదే విధంగా మా ఇంట్లో ఎవరైనా చేసినా ఇలాగే చేస్తాము. ఇప్పుడైతే ఆయిల్ వేసేసాము. ఆయిల్ వేడయినాక మిగిలినవన్నీ వేసేసుకోవాలి. ఏం వేస్తాము, సింపుల్గానే చేసేసుకుంటామండి. ఏంటి అంటే జాజికాయ తురుమేస్తాము, దాచిన చెక్క, లవంగాయలు ఇలాంటివన్నీ వేస్తాము. మనం పలావ్కి ఏమేమి వేసామో అవన్నీ ఇక్కడ వేసుకోవచ్చు కావాలంటే. మేమైతే దాచిన చెక్క, లవంగాయలు, జాజికాయ ఉంటుంది కదా, అది లైట్గా తురిమేసి అది వేస్తాము. అందుకే ఈ వీడియో అనేది ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది గెస్ చేసేసేయండి. నేనైతే ఎవరు అనేది అయితే చెప్పనండి, మీ కామెంట్ రూపంలో మీరే చెప్పేసేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇది అనేది కొంచెం వేడైపోయిన తర్వాత మిగిలిన ఏమేస్తారు ఏంటి అనేది కూడా నేనే చూస్తూ ఉన్నానండి. ఇక్కడైతే చికెన్ వేస్తున్నారు. చికెన్ వేసిన తర్వాత అదైతే కొంచెం ఫ్రై చేసేసి కుక్ చేసుకోవాలి. ఒక 50% కుక్ చేస్తే చాలు. చికెన్లో ఇంకోటండి, పుదీనా కూడా కలిపారు. పుదీనా కూడా కలిపిన తర్వాత అది నైట్ అంతా ఉంచేశారు. మార్నింగ్ అయితే ఈ బిర్యానీ చేస్తున్నారు. ఈ విధంగా చక్కగా మనకి 50% అలా కుక్ అయితే ఏంటంటే మనకు అనుమానం అనేది ఉండదు, చికెన్ ఉడికిందా లేదా అనేది ఉండదు. ఎందుకంటే లోపల పచ్చి ఉంటే మేమైతే తినలేమండి. పోనీ మీకు అనుమానం లేదు అంటే దమ్మకి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఇలా అడుగుని గిన్నెలో పెట్టేసి పైన
ప్లెయిన్ రైస్ అవి పెట్టేసి చేసుకోవచ్చు. అలా చేసే ప్రాసెస్లో అయితే కనుక 5 మినిట్స్ హైలో సిమ్లో ఒక 20 మినిట్స్ పెట్టేసేయండి. ఇదైతే కనుక హైలో 5 మినిట్స్ పెట్టేస్తాము. బాగా సిమ్లో అయితే కనుక 10 మినిట్స్ పెడితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడైతే ఇప్పుడు మనకు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇందాక ఏపినవి, ఆ ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత రైస్ ఉంటుంది కదా, రైస్ కూడా వేసేసుకోవాలండి. అది నేను చెప్తాను. ఇక్కడ పుదీనా ఆకులు ఉన్నాయి కదా, పుదీనా, కొత్తిమీర, మీరు ఇక్కడ ఏమైతే వేయాలనుకుంటున్నారో అవి హ్యాపీగా వేసేసుకోండి. ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా వేశారు. ఈ రెండు వేసిన తర్వాత మనకి రైస్ ముందే కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది వేసేసి దమ్మకు పెట్టేసేయాలండి. అది కూడా చూసేద్దాం ఇంకెందుకు. చక్కగా ఇక్కడైతే రైస్ ఇంత పొడిగా వచ్చింది అంటే బిర్యానీ కూడా ఇదే విధంగా పొడిగా వస్తుందండి. ఈ రైస్ని బట్టి మనకు బిర్యానీ ఎలా వచ్చింది ఏంటి అనేది కరెక్ట్గా చెప్పేసేయచ్చండి. మీరు చేసే వాళ్ళైతే కనుక బిర్యానీ టేస్టీగా వస్తుంది, ఇట్లా పొడిగా వస్తుంది. అదే కనుక కొంచెం మెత్తగా అయితే కనుక అన్నము బిర్యానీ కూడా మెత్తగా అయిపోతుంది. కాబట్టి అన్నం వండుకునే దాంట్లోనే ఉంటుందండి మనం బిర్యానీ చేసే పద్ధతి కానీ చేసేది ఎలా వస్తుంది ఏంటి అనేది ముందే చెప్పేసేయచ్చు. ఇప్పుడు పైన అయితే కనుక ఇప్పుడు అన్నం అంతా వేసేసుకున్న తర్వాత పైన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు ఫ్రై చేసుకునేవి వేసుకోవాలి. మేమైతే అన్ని ఆయిల్లోనే ఫ్రై చేసేసుకున్నాం అండి జీడిపప్పు అవి. ఎందుకంటే మా అబ్బాయి నెయ్యి అనేటప్పుడు కొంచెం వెన్నపూస వేస్తే తింటాడు, ఆ ప్రాబ్లం అయితే లేదు. నెయ్యి ఎక్కువ ఉంటే అస్సలు తిండండి. ఇప్పుడైతే చూసారు కదా ఇక్కడ జీడిపప్పు మిస్ అవుతుంది. ఎవరో దొంగ అండి జీడిపప్పు కొట్టేసింది. ఆ దొంగ ఎవరో గెస్ చేస్తే కామెంట్ చేయండి. జీడిపప్పు కొట్టేసింది దొంగ ఎవరో. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా వేసేసాము. ఇక్కడ వేసిన తర్వాత పైనుంచి బటర్ పీసెస్ పెట్టేసి చక్కగా దమ్మకు పెట్టేసుకోవటమే. ఒక టవల్ పెట్టేసి దాని మీద ప్లేట్ పెట్టి దాని మీద రాయి అనేది పెట్టేసేయాలి. ఇక్కడ ఉల్లిపాయలు నేను చూపిస్తున్నాను. ఏంటి అంటే బిర్యానీలోకి ఉల్లిపాయల టేస్ట్ సూపర్ ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ బటర్ పీసెస్ పెట్టేస్తున్నారండి. ఈ పీసెస్ పెట్టినా దమ్మకు పెట్టాలి. హైలోనైతే 5 నిమిషాలు పెట్టండి. బాగా సిమ్లో అయితే 10 మినిట్స్ పెడితే కుక్ అయిపోయింది. మీరు అదే పచ్చిది వేస్తే కనుక సిమ్లో 20 మినిట్స్ పెట్టండి. ఇంకా చూసారు కదా టేస్టీ బిర్యానీ అండి. ఈ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఈ వీడియో మొత్తం మీద ఎన్ని రెసిపీస్ ఉన్నాయి ఏంటి అనేది రాసేసేయండి. ఇందాక జీడిపప్పు కొట్టేసిన దొంగ ఉన్నారు కదా, ఎవరో ఆ దొంగను మీరే పట్టేసుకోండి. ఇంకెందుకు లేటు, దొంగను పట్టుకోండి, నాకు కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మనం పైన రాళ్ళు అనేది బరువు పెట్టాలి. లేదు అంటే గిన్నె ఏదైనా నీళ్లు పోసి కూడా పెట్టుకోవచ్చు. మేమైతే రాళ్ళు పక్కన పెట్టుకున్నాము. అవి అయితే దమ్మకు పెట్టేసుకుంటాం. చూసారు కదా, ఇంక ఈ విధంగా దమ్ పెట్టేసుకోవటమే. ఈ బిర్యానీ మీకు నచ్చుంటే లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మరొక మంచి వీడియోతో మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చింది. అప్పటిదాకా దొంగను పట్టుకొని కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఎంజాయ్.